కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఇవాళ చివరి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. త్రివేణి సంగమంలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక త్రివేణి సంగమంలో భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. పుష్కరాలు చివరి రోజుకు చేరుకున్నాయి. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు సరస్వతి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కాళేశ్వరం త్రివేణి సంగమంలో చాలా మంది ఇక్కడ బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు అక్కడ క్యూ లైన్లలో కూడా వేచి ఉండి బోటింగ్ మరి ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే విజువల్స్ చూస్తే భక్తుల కోలాహలం అనేది ఎట్లా ఉందనేది కనిపిస్తుంది. ఈరోజు చివరి రోజు కావడంతో 12 రోజుల పాటు ఘనంగా ఇటు సరస్వతి పుష్కరాలు జరిగాయి. ఈరోజు చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సరస్వతి నదిలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. వేకువజాము నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్లో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి సరస్వతి పుష్కరాలకు తరలి వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ సరస్వతి నదిలో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు, బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది చూడొచ్చు కేకలు, భక్తుల కేరింతలు మనకు స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. సరస్వతి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తే ఇక్కడ మనకు చూడొచ్చు. దాదాపు లక్షకు మందికి పైగా మనకు విజువల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. సరస్వతి నది స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే ఇక్కడ పాత పుష్కర ఘాట్స్ వరకు కూడా భక్తులు తమ మొక్కులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చి ఇక్కడ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఓవైపు బోటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్ ఏదైతే కుంభమేళ ప్రయాగ్రాజ్లో ఏదైతే ఉందో మనము సేమ్ అదే విధంగా ఇక్కడ బోట్లు అనేవి దాదాపు 20 వరకు బోట్లు ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన బోట్లలో బోటింగ్ చేస్తున్నారు. గోదావరి నది అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి అటుపక్క బోటింగ్ నడుపుతూ బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో స్పష్టంగా కనబడుతుంది. ఒక్కొక్క బోట్లో 20 మందికి పైగా ఎక్కి మొత్తము ఈ గోదావరి త్రివేణి సంగమం మొత్తం కూడా ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి పుష్కరాలు? మామూలుగా బోటింగ్ అనేది ఎట్లా ఉంది ఇక్కడ త్రివేణి సంగమంలో పుష్కరాలు ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. పుష్కరాలు అంటే ఏంటి? సరస్వతి పుష్కరాలు అంటే ఇవి చాలా సార్లు చేసాం, ఫస్ట్ టైం కాదు ఇది. ఎప్పుడు వచ్చినా కొత్తగా అనిపిస్తుంది, మంచిగా ఆనందంగా ఉంటుంది. అదే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఇప్పటివరకు ఎన్ని పుష్కరాల్లో పాల్గొన్నారు? అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, మళ్ళీ త్రివేణి సంగమం అక్కడ పుష్కరాలు అన్నిటికీ. ఎట్లా ఉందండి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి పుష్కరాలు? I don't know local language. I am from New Delhi. ఓకే, ఎట్లా ఉన్నాయి పుష్కరాలు ఏర్పాటు? ఎట్లా ఉంది? పుష్కరాలు బాగానే ఉన్నాయి. ఎట్లా ఉంది బోటింగ్? మామూలుగా బోటింగ్ బాగానే ఉంది, సంతోషంగా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెల్లంపల్లి నుంచి వస్తున్నాం. బోటింగ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా. చిన్నపిల్లలు ఉన్నారు, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా సంతోషంగా ఉంది. మా బాబు కోసం వచ్చినాం ఫస్ట్ అయితే. మా బాబుకి చాలా ఇష్టమని వచ్చేసినాం. అంటే సరస్వతి పుష్కరాలు ఇక్కడ చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేమా హైదరాబాద్. ఎట్లా ఉన్నాయి సరస్వతి పుష్కరాలు? బ్రహ్మాండంగా ఉన్నది. ఏంటి సరస్వతి పుష్కరాలు అంటే ఏంటి? పుణ్యస్నానం స్వామిలో నడుస్తున్నది సరస్వతి దేవి. సో సరస్వతి పుష్కరాలు సంవత్సరానికి ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో అందుకే వచ్చాం. ఎట్లా ఉంది? బోటింగ్ చేస్తారు కదా, ఈ చుట్టుపక్కల గుడి కనిపించడం ఇది ఎట్లా?
మంచిగా అనిపిస్తుంది, ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉంటుంది, మంచిగా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం మనకి భక్తి జనంతో దైవ భక్తితో అందరు రావటము, ఇక్కడ హిందూ జనము కాకుండా వేరే ప్రపంచం నుండి ఎక్కడెక్కడో వచ్చి స్నానాలు చేసిపోతున్నారు. అది మన గంగమ్మ సరస్వతి పుష్కరాల పుణ్యమే కదా, త్రివేణి సంగం పుణ్యం. త్రివేణి సంగమం మన ఉత్తర భారతదేశంలోనే ఎక్కడ లేదు, అట్లాంటిది ఇక్కడ మన కాళేశ్వరంలో ఉంది. ఎట్లా? కాళేశ్వరంలో అలహాబాద్లో ఉన్న త్రివేణి సంగమం. మామూలుగా కుంభమేళా చూసిరు మొన్న, కుంభమేళా తరహాలో ఇక్కడ ఉన్నాయా సేమ్ ఆ బోటింగ్ మొత్తం కూడా? అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేసాం కానీ వెళ్ళటం కుదరలేదు. సో దాట్ ఇక్కడన్నా వెళ్దాం అనేసి మన దగ్గరలో ఉన్నది కాబట్టి ఇక్కడ త్రివేణి సంఘం, అందుకే ఇక్కడికి వచ్చాం. అట్లీస్ట్ ఎక్కడన్నా మా పుష్కర స్నానం అవుతుందండి. ఇది ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వీలు కాలేదు, అందుకే ఇక్కడ కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు హాజరయ్యామని చెప్పేసి ఇక్కడ వచ్చిన భక్తులైతే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకా చాలామంది చూడొచ్చు మనం విజువల్స్లో ఇటు వెనకాల చాలామంది అక్కడ సరస్వతి నది నుంచి వచ్చి ఇక్కడ ఇటు బోటింగ్ చేసుకొని ఇటు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి మళ్ళీ బోట్లోనే మళ్ళీ అటు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సేమ్ ఇదంతా కూడా చూస్తే ప్రయాగ్రాజ్ కుంభమేళాలలో ఏదే విధంగా అయితే బోటింగ్ నిర్వహించారో సేమ్ అదేవిధంగా ఇక్కడ చాలా 20 వరకు బోట్లు మొత్తం కూడా నడుస్తున్నాయి. దానికి అనుగుణంగా అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం సేఫ్టీ జాకెట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఎక్కిన భక్తుడికి సేఫ్టీ జాకెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అయితే చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్నారు, చర్యలు అయితే తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది మొత్తంగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో మొత్తం ఇవాళ చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ అయితే పెద్ద ఎత్తున ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం త్రివేణి సంగమం. నైరుతి రుతుపవనాలు అనుకున్న టైం కంటే ముందే వచ్చేశాయి. ఎప్పుడో జూన్ ఫస్ట్ వీక్లో రాష్ట్రానికి వచ్చే నైరుతి ఈసారి వారం 10 రోజుల ముందుగానే వచ్చేసింది. 10 ఏళ్లలో ఎప్పుడూ మేలో నైరుతి రాలేదు. గతేడాది జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా నైరుతి కేరళను తాకిన వారం తర్వాత ఏపీలోకి, ఆ తర్వాత 4-5 రోజులకు తెలంగాణలో ప్రవేశిస్తోంది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఏపీలో ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు తెలంగాణను కూడా తాకాయి. మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఇవాళ వానలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి వానలు కురిసే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు ఇప్పటికే తడిసిన కల్లాల్లోని ధాన్యంతో రైతులు గోసలు పడుతున్నారు. ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది IMD. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్పింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
గడిచిన 24 గంటల్లో సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోంది. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు. ఒకప్పుడు అక్కడ అన్ని బీడు భూములే. కానీ రైతులు, సైంటిస్టులు కలిసి ఆ భూముల్ని బంగారం చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇప్పుడు పంటలు పండిస్తున్నారు కౌడుపల్లి మండలంలోని తునికి గ్రామ రైతులు. పొలం చుట్టూ ట్రెంచ్ కొట్టి నీళ్లను భూమిలోకి ఇంకేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. బీడు భూముల్ని సాగులోకి తెచ్చేందుకు తునికిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి 30 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు శాస్త్రవేత్తలు. పొలం చుట్టూ ట్రెంచ్ కొట్టించి వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశారు. ఆ నీటిని నిల్వ కూడా చేసేలా ప్లాన్ చేశారు. ఈ నీటి ద్వారా ఎండాకాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మాకు ఉన్న 30 ఎకరాల ల్యాండ్ను కూడా 3 నుంచి 5 బ్లాక్లో డివైడ్ చేసాము. ప్రతి బ్లాక్లో పంటలు పండించినప్పుడు ఆ పంట యొక్క ఫీల్డ్ కింది భాగంలో వర్షాకాలంలో వర్షం నీటి చుక్క అనేది బయటికి పోకుండా కాలువలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఏదైతే ఆ పొలంలో పడ్డ నీళ్ళన్నీ ఆ కాలువల్లో చేరి కాలువల ద్వారా వచ్చిన నీళ్ళన్నీ మనకు మన పొలం నుండి బయటికి వెళ్ళిపోకుండా ఒక నీటి గుంటలను ఏర్పాటు జరిగింది. నీటి గుంటలలో మనకి వాటర్ అనేది స్టోర్ అవడం జరుగుతుంది. డ్రిప్ ద్వారా మామిడి, కూరగాయల పంటలకు నీళ్లు పారిస్తున్నారు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి రైతు నీటి కొరత లేకుండా 2 పంటలు పండించగలుగుతున్నారు. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ వర్షపు నీటిని పొలం దాటి బయటకు పోకుండా చూసుకుంటున్నారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు పొలం చుట్టూ ట్రెంచ్ కాలువలతో పాటు నీటి గుంటలను తవ్వి అందులోకి స్టోరేజ్ అయ్యేలా చేశారు. సేంద్రియ వ్యవసాయంలో ఇట్లా చేయడం వల్ల భూగర్భ జలాలు అనేవి మనము పెంచుకోవచ్చు. ముఖ్యంగా మనం సేంద్రియ ఎరువులను వాడడం వల్ల భూమి అనేది గుల్లబారుతనం పెరుగుతుంది. కాబట్టి నీరు అనేది మామూలుగా సాంప్రదాయ వ్యవసాయంలో అయితే 2-3 రోజులకు ఒకసారి నీరు అనేది పెట్టడం జరుగుతుంది. అదే మనం ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎండుగడ్డితో ఆచ్ఛాదన చేయడం వల్ల కనీసం 1 వారం నుంచి 8 రోజుల వరకు మనము నీరు ఆవిరైపోకుండా దాన్ని కాపాడుకోవచ్చు. ఈ రకంగా కూడా మనము ఈ భూగర్భ జలాల్ని అధికంగా వృధా చేయకుండా కాపాడుకోవచ్చు. నీటిని నిల్వ చేయడంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు తగ్గకుండా ఉంటున్నాయి. అలాగే బోర్లు రీఛార్జ్ అయ్యి పంటల సాగుకు ఉపయోగపడుతున్నాయి. ప్రతి రైతు పొలం చుట్టూ ట్రెంచ్ తీసి కాలువల ద్వారా వర్షపు నీటిని కాపాడుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. గట్ల పొంటి మనం ఏంటంటే చిన్న గుంతలు తీసుకున్నట్టయితే ఏంటంటే మనకి భూమి పైన పొర వర్షపు నీటి వల్ల భూమి పైన పొర కొట్టుకోకుండా ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే దాని వల్ల ఏంటంటే మనకి భూమిలో నీళ్లు ఇంకేటట్టు అవుతుంది. సేంద్రీయ వ్యవసాయం చేయటం వలన పంటలకు నీళ్లు తక్కువగా అవసరం ఉంటుంది. ఎండాకాలం కూరగాయల పంటలకు బోజలపై గడ్డి వేసి డ్రిప్ ద్వారా పంటకు నీళ్లు ఇస్తే చాలా తక్కువ నీరు అవసరం అవుతుందని చెబుతున్నారు రైతులు. ట్రెంచ్ పద్ధతిలో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు. వరంగల్ మిర్చి సాగుకు పెట్టింది పేరు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. చపాటా మిర్చికి ఇటీవలే భౌగోళిక గుర్తింపు వచ్చింది. కానీ ఈ ఏడాది మిర్చి సాగు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ధర బాగుందని గత ఏడాది గణనీయంగా మిర్చి సాగు చేశారు. కానీ చీడపీడతో పాటు ధర తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతలు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2-3 ఏళ్లుగా మిర్చి సాగు పెరుగుతూ వచ్చింది. రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో జిల్లాలో రైతులు మిర్చి పంట వైపు మొగ్గు చూపారు. గత ఏడాది ఏకంగా దేశీ మిర్చి చపాటా క్వింటాలు 1,00,000 వరకు ధర పలికింది. తేజ, వండర్హట్ లాంటి మిర్చి క్వింటాలు 30,000 వరకు వచ్చింది. దీంతో మిర్చి పంటను పెద్ద ఎత్తున సాగు చేశారు. కానీ చివరలో చీడపీడలతో పెట్టుబడులు పెరగడం, దిగుబడి తగ్గడం, మార్కెట్కు విక్రయానికి తీసుకువస్తే సరైన ధర లభించలేదు. మిర్చి పెడితే 2 ఎకరాలు పెడితే లాస్ అయినా మార్కెట్కి పోతే ధర గిట్టుబాటు లేక జేబులకి వెళ్ళి పెట్టుబడి అయింది. లాసు పెట్టుబడి సగానికి కూడా రాలేదు నాకు. ఇప్పుడు కందులు తీసుకుంటానా మా కొనలు పత్తి, ఇక అది లాస్ అయింది కాబట్టి వరంగల్ పత్తి గింజలకు వచ్చినాం. మిర్చి వేయం మేము ఈ సంవత్సరం రేట్ లేదని పత్తి గింజలు వేసుకుంటామని వచ్చినాం. మిర్చి వేసినాం పోయిన సంవత్సరం, అన్నీ లాసు. నల్లి వచ్చిన తర్వాత మళ్ళీ అవి మందులు కొట్టిన అన్ని కొట్టిన తర్వాత మార్కెట్కి పోతే అలా మిర్చి రేటు లేదు. అందుకే ఈ సంవత్సరం పత్తి గింజలు వేసుకుందాం, మొక్కజొన్న వేసుకుందామని వచ్చినాం.
రేట్లు తగ్గడం, చీడపురుగుల బెడద పెరగడంతో మిర్చి పంట నుంచి పత్తి వైపు మళ్లీ దృష్టి సారించారు రైతులు. పత్తి ధర స్థిరంగా ఉండడం, పెట్టుబడి తక్కువ కావడంతో ఆ పంటే తమను ఆదుకుంటుందని రైతులు భావిస్తున్నారు. దీంతో పత్తి 2 లక్షల హెక్టార్లకు గాను 2,30,800 వరకు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్, ములుగు జిల్లాలో తాడ్బాయి, పస్రా, ఏటూరు నాగారం, మంగపేట లాంటి ప్రాంతాల్లో చపాటా మిర్చి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లోనే 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు మిర్చి, మరో ఎకరం వేరే పంట సాగు చేయాలని రైతులు డిసైడ్ అయ్యారు. రైతులు ఎంత కష్టపడ్డా దిగుబడి రావట్లేదు, మాకు. కావున మేము ఎందుకంటే గత సంవత్సరం నుండి మేము మిర్చి పంటలు వేసుకుంటున్నాము. ఆ మిర్చి పంటలు పెట్టుబడి వేస్తున్నామే, అది దిగుబడి రావట్లేదండి. ఎటు పోయినా రైతులు లాస్ పడుతుంటారు. కావున మేము ఇందు మూలంగా ఈ మిర్చి అనే విత్తనాలకి పక్కకు పెట్టేసి పత్తి విత్తనాలు పెట్టుకుంటున్నాము. ఈ పత్తి విత్తనాలు పెట్టుకున్న తర్వాత అనేది దీన్ని తీసేసి మొక్కజొన్నలు పెట్టుకుంటామండి. ప్రతి సంవత్సరము మేము మిర్చి సాగు చేస్తామండి. కానీ కనీసము అది దిగుబడి వచ్చినా కానీ మార్కెట్కి వెళ్తే సరిపడా ధర పలకట్లేదు. ధర లేకపోవడం వల్ల మేము మిర్చి కోసే కూలీలకి సరిపడా కూడా మాకు అక్కడ మార్కెట్లో ధర పలకట్లేదండి. మేము ఎంత పెట్టుబడి పెట్టినా కానీ నష్టాలే వస్తుంది మిర్చి వల్ల. అందుకనే ఈ సంవత్సరము పత్తి వేసుకుందామని పత్తి విత్తనాల కోసం వచ్చామండి మేము వరంగల్. ప్రస్తుతం పడుతున్న వర్షాలతో పత్తి విత్తనాలను ఈ నెల చివరి వారంలోనే నాటుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పత్తి విత్తనాలు కొనుగోలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం పడే వర్షాలకే పత్తి విత్తనాలు నాటుకోవద్దని, తొలకరి వర్షాలు పడ్డ తర్వాతే సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈసారి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది వానాకాలం సీజన్లో 16.90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఈసారి 17.74 లక్షల ఎకరాల్లో పంటల సాగు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దొడ్డు బియ్యం తినలేకపోవడంతో ఆ బియ్యం దుర్వినియోగం అవుతుందనే కారణంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రభుత్వం. అయినా కొందరు లబ్ధిదారులు సన్నబియ్యం కూడా అమ్ముకుంటున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా ఉంటామంటున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసి కేసులు కూడా పెడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో సన్నబియ్యం పంపిణీ దుర్వినియోగం కాకుండా అధికారులు కఠినంగా ఉంటున్నారు. ఇటీవల తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన 11 మంది సన్నబియ్యం అమ్ముకోగా వారి రేషన్ కార్డులను తొలగించారు. బియ్యాన్ని మరో వ్యక్తికి అమ్మగా కేసులు నమోదు చేశారు. గతంలో ఈ తరహాలో లబ్ధిదారులపై కేసులు ఉండేవి కావు. కొనుగోలు చేసిన మధ్యవర్తులపైనే కేసులు నమోదు చేసేవారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం సరఫరా చేయడం జరిగింది రేషన్ కార్డులలో. ఆ దొడ్డు బియ్యం తినని కొంతమంది లబ్ధిదారులు వాటిని దళార్లకు 10 నుంచి 15 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. అదే అదునుగా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ జరుగుతున్నప్పటికీ ఆ దళారులు ఈ ప్రజలను నమ్మబలికి ఎక్కువ రూపాయలు ఇస్తారని ఆశ చూపెట్టి ఎక్కువ ధరకు కొంటూ ఈ సన్న బియ్యాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ రేషన్ కార్డు దారులు ఎవరైతే ఈ సన్న బియ్యాన్ని అమ్ముకోవాలని చూస్తున్నారో, ఏ దళారులు కొంటున్నారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. రేషన్ కార్డు దారుల యొక్క రేషన్ కార్డును రద్దు చేయాలి. కానీ ఇప్పుడు అమ్మిన వాళ్లు కొన్న వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. డీలర్లు పట్టుబడితే 6A కేసులు నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులకు ప్రతి నెల ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తూ ఉండటంతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడే ఉపయోగించుకునేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా భౌగోళికంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండటంతో రోడ్డు, రైలు మార్గాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. ప్రతి నెల రేషన్ షాపుల దగ్గర దళారులు నేరుగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి అక్రమ మార్గంలో తరలించేవారు. మరోవైపు కొందరు రైస్ మిల్లర్లు కూడా ఈ దందాలో భాగమయ్యేవాళ్లు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసి ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ సన్న బియ్యాన్ని సప్లై చేస్తూ ఉంటే రేషన్ కార్డుదారులు ఎవరైతే బియ్యాన్ని పక్కదో పట్టిస్తున్నారో వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి వారి కార్డును కూడా రద్దు చేసే విధంగా ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని కూడా రానియకుండా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. సన్న బియ్యం పంపిణీ మొదలయ్యాక తొలి నెల పెద్ద ఎత్తున లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. రేషన్ షాపుల్లో మొదటి 4-5 రోజుల్లో 70% పైగా బియ్యం ఖాళీ అయింది. అయితే అక్కడక్కడ బియ్యం ముద్దగా అవుతుందన్న ఫిర్యాదులు వచ్చాయి. కొత్తగా వచ్చిన పంట కాబట్టి బియ్యం వండితే మెత్తగా అవుతుందని అందరూ తగినన్ని నీరు పోసి వండితే మంచిగా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సన్న బియ్యం పంపిణీలో ప్రజలందరూ కూడా, కార్డు హోల్డర్లందరూ కూడా సంతోషంగా దాన్ని వినియోగించుకుంటూ వాడుకుంటున్నారు. ఎవరైనా కార్డు హోల్డర్లు అమ్ముకుంటే తప్పకుండా వాళ్ళు కార్డును కోల్పోవాల్సి వస్తుంది. అన్నం ముద్దవుతుందని 1-2 విషయాలు కూడా
మా దృష్టికి వచ్చింది. అంటే జగమెరిగిన సత్యం అది. కొత్తగా వచ్చిన పంట, మొన్న ఖరీఫ్లో పండిన పంట జనరల్గా కొంచెం మెత్తగా అయ్యే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వండేటప్పుడు కొంచెం పక్వానికి రాగానే వంపుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో 2 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండగా 6 లక్షలకు పైగా లబ్ధిదారులకు 4.5 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ బియ్యం లబ్ధిదారులే వాడుకోవాలని, ఎవరికైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు అధికారులు. మొదలు పెట్టారు, మూలన పడేశారు. ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లిలో జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ భవన నిర్మాణ పనులకు ఇప్పటికీ మొదలు కాలేదు. నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జేఎన్టీయూ కాలేజ్ మంజూరు కావడంతో ఈ ప్రాంత విద్యార్థులు సంతోషపడ్డారు. కానీ జేఎన్టీయూ పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 నవంబర్లో 108 కోట్ల భవనం కోసం మంజూరు అయ్యాయి. జేఎన్టీయూ కళాశాల 2023-24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. కళాశాల ప్రారంభం రోజు ఏడాదిలో కొత్త భవనాన్ని ప్రారంభించుకుందామని చెప్పిన అధికారులు, నాయకులు ఆ మాటే మరిచారు. 2026-27 విద్యా సంవత్సరానికైనా భవనం అందుబాటులోకి వస్తుందో రాదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరకొర సౌకర్యాలతో కాలేజీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో ల్యాబ్, హాస్టల్లో ఇబ్బందులు తీవ్రంగానే ఉన్నాయి. 2023-24, 2024-25 ఏడాదిలో భారీగానే అడ్మిషన్లు వచ్చాయి. కానీ ఇక్కడకు వచ్చిన విద్యార్థులు సౌకర్యాలు సరిగా లేవంటూ కొందరు అడ్మిషన్ రద్దు చేసుకున్నారు. కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో కదలిక లేకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. అరకొర సౌకర్యాలతోనే ఇంజనీరింగ్ చదవాల్సి వస్తుందంటున్నారు స్టూడెంట్స్. యాక్చువల్గా జేఎన్టీయూ కాలేజ్ అనేది పర్మనెంట్ బిల్డింగ్ ఉంటే మాకు చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ మాకు రూమ్స్ కూడా సరిపోవట్లేవు. ఒక్కొక్క రూమ్లో 20 మెంబర్స్ అట్లా ఉండాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ పవర్ ప్రాబ్లం వస్తుంది. గేమ్స్ ఆడుకోనికి మాకు గ్రౌండ్ కూడా లేదు, స్పోర్ట్స్ లేవు, ఏం లేవు, ఇబ్బంది అవుతుంది. అండ్ గర్ల్స్ కూడా వాళ్ళకి హాస్టల్ లేక 2 కిలోమీటర్స్ రోజు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కాలేజీ భవన నిర్మాణానికి 300 కోట్ల అంచనా వేశారు. ఇప్పటికే తొలి విడతగా 100 కోట్ల రూపాయల పనులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి నిధులు మంజూరైనా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుండకపోవడంతో నిర్మాణ పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే అడ్మిషన్ల సంఖ్య తక్కువగా ఉంది. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు రావటం అంటే గొప్పగా చెప్పుకుంటారు. మెరిట్ విద్యార్థులకు మాత్రమే వచ్చే అడ్మిషన్లు, వసతులు లేకపోవడంతో మెరిట్ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు వచ్చిన సీటును రద్దు చేసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ల్యాబ్స్ లేవు, తర్వాత ఇక్కడ లైబ్రరీస్ అన్నది కరెక్ట్గా లేదు. అంటే మెయిన్ రీజన్ ఒక్కటే, ఆ ఫండ్స్ రాకపోవడం వల్లనే మాకు ఇవన్నీ రీసోర్సెస్ అన్నది లేవు. ఇంకోటి ఏంటంటే మీరు కాలేజ్ని చూసినట్లయితే మొత్తానికి కొంచెం పాతబడి ఉన్నది. ఇది మొత్తానికి మాకు సరిపోవట్లేదు. ఇది కాలేజ్ కరెక్ట్గా చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మా జూనియర్స్ ఉన్నారు. ఇంకో ఇయర్ లాటరల్ అండ్ జూనియర్స్ వచ్చేసరికి అయితే మొత్తానికే సరిపోదు ఈ ఏరియా మొత్తానికి. జేఎన్టీయూ మద్దులపల్లి కళాశాలకు సొంత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనంలోనే తరగతులు నిర్వహించవలసిన పరిస్థితి. అయితే భవన నిర్మాణ పనులు తొందరలోనే ప్రారంభమవుతాయని ఆశతో ఉన్నారు ఇక్కడ పనిచేసే సిబ్బంది. వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ వచ్చి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాఫ్ వస్తే ల్యాబ్స్ చేయించడానికి ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేయడానికి ప్రస్తుతానికైతే అందరం అన్ని డీల్ చేస్తున్నాము. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇంకా అఫ్కోర్స్ గర్ల్స్ కూడా బయట నుంచి వస్తున్నారు హాస్టల్స్కి, వాళ్ళు కూడా దీని అంతటికీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే పర్మనెంట్ బిల్డింగే. సో పర్మనెంట్ బిల్డింగ్ త్వరగా స్టార్ట్ అయ్యి సో ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్ వైజ్ క్లాస్ జరుగుతూ ఉంటే సో ఇది అంత సాల్వ్ అవుతుంది అనేది మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి తరగతులు జరిగేలా చూడాలని కోరుతున్నారు స్టూడెంట్స్. ఇందిరా సౌరగిరి జలసిరి పథకం ఆదివాసీలకు సిరులు కురిపించనుంది. ఎందుకంటే సాగునీటితో బీడు భూములను కూడా బంగారు భూములుగా మార్చే పథకం అది. ఆదివాసీ రైతుల దశను మార్చనుంది, వారికి ఒక దిశను చూపనుంది. ఏండ్ల నుంచి ఎన్నో కష్టాలు పడుతున్న ఆదివాసీ రైతులకు ఈ పథకం ఇక నుంచి ఒక వరంగా మారనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. ఈ జిల్లాలో ఏళ్లుగా పోడు సాగు చేస్తున్నారు ఆదివాసీలు. ఈ పోడుతో పండిన పంటలతోనే కుటుంబాలను పోషించుకుంటారు.
పోడు సాగంటే మాటలు కాదు, ఒక సమరం లాంటిది. పోడు భూములకు సాగునీటి వసతి ఉండదు, ప్రాజెక్టుల నీటి పారకం ఉండదు, చెరువుల నీళ్లు చుక్కరాదు. వర్షాధారంపై ఆధారపడి గిరిజన రైతులు పంటలను సాగు చేసుకుంటారు. వరుణుడు కరుణిస్తే ఒక్కసారి పంట పండుతుంది, లేదంటే ఆ పంట కూడా ఎండిపోవాల్సిందే. ఆదివాసీ రైతుల సాగునీటి కష్టాలు దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇందిరా సౌరగిరి జలసిరి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఆ పథకాన్ని ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేయనున్నారు. మొదటి దశలో 1100 మంది రైతులకు 3000 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటున్నారు అధికారులు. అంటే పోడు భూములు సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్లు వేస్తారు. ఆ బోర్లకు సౌర విద్యుత్ ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న ప్రతి రైతు పంట పొలానికి ఇందిరా సౌరగిరి జలసిరి పథకంతో సాగునీరు అందిస్తామంటున్నారు జిల్లా అధికారులు. జిల్లాలో 28,000 మంది పోడు రైతులున్నారు. వీరు 80,000 ఎకరాలలో పోడు సాగు చేస్తున్నారు. వీరందరికీ దశల వారీగా ఇందిరా సౌరగిరి జలసిరిని అమలు చేస్తామంటున్నారు అధికారులు. ప్రతి బీడు భూమికి నీళ్లందించి ఆదివాసీ రైతుల తలరాతను మార్చుతామంటున్నారు జిల్లా కలెక్టర్ రాజర్షిష. 28,000 ఫార్మర్స్ 80,000 ఎకరాలు సంబంధించిన వాళ్ళకి 5 ఇయర్స్లో 5 సంవత్సరంలో ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతాయి. దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి మాకు టార్గెట్స్ కమ్యూనికేట్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ గైడ్లైన్స్ కూడా కమ్యూనికేట్ అయింది. త్వరలోనే మన జిల్లాలో కూడా గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం, తర్వాత ముఖ్యంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం సార్ కూడా వారు కూడా వచ్చి మళ్ళీ వారి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం లాంచ్ చేయడానికి కూడా చర్య తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇది 5 ఇయర్స్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మన జిల్లాలో 1100 అంటే 1100 పైన ఫార్మర్స్కి దానికి సంబంధించిన ఒక 3,000 పైన ఏకర్స్కి ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఇప్పుడు అమలు చేస్తాము. తర్వాత ఇట్లానే మనం ఎవ్రీ ఇయర్ కూడా ప్రభుత్వం టార్గెట్స్ ప్రకారం ఇది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా మంచి ప్రాజెక్ట్, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదివాసీ ఫార్మర్స్కి ఇందాక మీరు అన్నారు ఆదివాసీ వికాసం, ఇందిరా సౌర్య గిరిజల వికాసం, దానివల్ల ఆదివాసీ ఫార్మర్స్కి ఇన్కమ్స్ పెరుగుతాయి, వాళ్ళ ల్యాండ్ డెవలప్మెంట్ అవుతాయి, రకాల పంటలు సెకండ్ క్రాప్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందిరా సౌరగిరి జలసిరి పథకంతో ఇప్పటి వరకు ఒక పంట పండించే రైతులు ఇప్పుడు 2 పంటలు పండిస్తారు. అలా అయితే తమ ఆదివాసీ రైతుల స్థితిగతులు పూర్తిగా మారతాయని భావిస్తున్నారు. ఈ పథకం సక్సెస్ అయితే తమ కష్టాలు పూర్తిమయం అవుతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఆదివాసీ గిరిజన రైతులు. ఖమ్మం జిల్లా మధిర దగ్గర కోట్ల రూపాయలతో నిర్మించిన ట్యాంక్ బండ్ దేనికి పనికి రాకుండా పోతోంది. నాసిరకం పనులతో కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. ప్రారంభించిన కొన్ని రోజులకే రోడ్లపై పగుళ్లు వస్తే నామమాత్రంగా రిపేర్లు చేశారు. ఇప్పుడు ఏకంగా రోడ్లు మొత్తం బీటలు వారిందే. అధికారులు పర్యవేక్షణ లోపించడంతో ట్యాంక్ బండ్ పాడైపోతుందంటున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా మధిర పెద్ద చెరువును మినీ ట్యాంకు బండ్గా మార్చేందుకు గత సర్కారు హయాంలో పనులు మొదలయ్యాయి. ఇందుకోసం 5 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అంతకుముందు 65 లక్షలతో చెరువు కట్ట లోపలి భాగం వైపు సిమెంట్ కాంక్రీట్ వాల్, వాకింగ్ ట్రాక్ నిర్మించారు. మొత్తం మీద 6.5 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు 2 ఏళ్ల వ్యవధిలోనే బీటలు వారాయి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మధిర ట్యాంక్ బండ్ అభివృద్ధి కోసం అని చెప్పి 5,70,00,000 రూపాయలు వెచ్చించి ఈ ట్యాంక్ బండ్ని కట్టడం జరిగింది. కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలికారు తప్ప ఆనాటి పాలకవర్గం కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ ఇంత డబ్బులు వృధా అవుతున్న సంగతి మర్చిపోయి ఇది ఏమాత్రం పనికిరాని దిశగా ఈ రోజున ఈ బీట్లు వారిపోయి నడింగా సెంటర్లో పగులుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 5 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మది. కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు కూడా దీంట్లో పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఈ ట్యాంక్ బండ్ పరిస్థితి ఇట్లా తయారైపోయింది. మధిర పెద్ద చెరువును మినీ ట్యాంకు బండ్గా తీర్చిదిద్దేందుకు TUFIDC నిధులు 5,70,00,000 మంజూరయ్యాయి. చెరువు కట్టకు ఒక సైడ్లో చైన్ లింక్ మెష్ ఏర్పాటు చేశారు. 3 చోట్ల ఓపెన్ జిమ్లు, ఒక చోట చిన్నపిల్లల పార్కు నిర్మించారు. వీటితో పాటు సుందరీకరణ కోసం మొక్కలు నాటారు. ఒకవైపు వాకింగ్ కోసం శాండ్తో ట్రాక్ ఏర్పాటు చేశారు. ఫుట్పాత్ను నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, ఫౌంటైన్తో పాటు వివిధ ఆకృతుల్లో ఉన్న బొమ్మలను కూర్చునేందుకు వీలుగా అమర్చారు. ఫుట్పాత్పై వేసిన టైల్స్ చాలా వరకు పగిలిపోయాయి. ట్యాంకు బండ దగ్గర సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మినీ ట్యాంకు బండ్ చూస్తే అర్థమవుతోంది. మధిర మున్సిపాలిటీలో ఏ పనులు చేపట్టినా కానీ మరి నాణ్యత లోపంతో చేపడుతున్న జరుగుతూ ఉంది.
మరి ఇది ట్యాంక్ బండే ఉదాహరణగా నేను పరిగణిస్తున్నాను. పూర్తిగా బద్దలుగా పగిలిపోయి దాదాపు అడుగు మందాన కొంగిపోయి ఇక్కడ ప్రజలకి అసౌకర్యంగా, వాహనదారులకు అసౌకర్యంగా కలిగిస్తూ ఉన్నది. మరి ఇది ఇక్కడ పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి పిల్లలు వస్తుంటారు, పెద్దలు వస్తుంటారు. మరి ఈవినింగ్ ప్రాంతంలో కూడా ప్రజలు సౌకర్యార్థంగా ఉండాలని చూస్తే ఇక్కడ మొత్తం నాసిరకంగా కనబడతా ఉన్నది. మరి ప్రభుత్వం హడావుడిగా ఇక్కడ ఈ నిధులు ఇన్ని నిధులు వెచ్చించి హడావుడిగా ఇక్కడ నిర్మించి ప్రజలకి అసౌకర్యంగా కలిగించడం జరిగింది. చెరువు కట్టపై సీసీ రోడ్డు నిర్మించారు. కట్టను వెడల్పు చేసే క్రమంలో లోతట్టు ప్రాంతం నుంచి తెచ్చిన నల్లమట్టిని వాడారు. దానిపై 6 అంగుళాల వైట్ మిక్స్ వేసి రోలర్తో కంప్రెస్ చేశారు. నల్లమట్టిని వినియోగించిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీనిపై 6 అంగుళాల మందంతో సీసీ రోడ్డు నిర్మించారు. వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడంతో సీసీ రోడ్డు బీటలు వారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంబార్పేట చెరువు నిర్మాణంలో అధికారుల యొక్క పాత్ర పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో కట్టిన 2 నెలలకే 3 నెలలకే ఆ రోడ్డు నిర్మాణం పగులు రావటం, అట్లాగనే ఆ రోడ్డు వెడల్పుల్లో కూడా అధికారులు పట్టించుకోకపోవటం, అట్లాగనే దానికి చేయవలసిన పనులను కూడా మరమ్మతులు చేసే విషయంలో కూడా 2-3 సార్లు తాత్కాలికంగా తూతుమంత్రంగా చేయటం జరిగింది. అంతేకాకుండా వర్షం పడ్డప్పుడు కూడా అక్కడ నీళ్లు నిలవటం వల్ల కూడా ప్రజలు నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది జరిగింది. రోడ్డు అధ్వానంగా తయారవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి మరమ్మతులు చేయకపోతే పాదచారులకు అసౌకర్యంగా మారుతుందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు స్థానికులు. That's all for now. Stay tuned to V6 News.